తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. తన తోటి హీరోస్ కలెక్షన్స్ కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంటే ఈయన మాత్రం దేవరాజ్ సినిమాతో కేవలం 500 కోట్ల మార్కును మాత్రమే టచ్ చేశారు. మరి ఇలాంటి సందర్భంలో భారీ విజయాలు సాధించి తన తోటి హీరోస్ కి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు తారక్. బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమా రీసెంట్ గానే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక దాంతో మార్చి నుండి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా మీదనే జూనియర్ ఎన్టీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు, తద్వారా ఆయన చేయబోయే సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయి అన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ అద్భుతంగా ఉండబోతుందట. ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ తో ఈ సీన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సలార్ ఇంటర్వెల్ సీన్ ని కనుక చూసినట్టయితే అందులో ప్రభాస్ అచ్చం డైనోసార్ లాగానే కనిపిస్తారు. మరి ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించగలిగే ప్రశాంత్ నీల్ 2000 మందితో ఒక యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళందరితో ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే ఉంటుందట. అది ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా చూడని విధంగా భారీ ఎమోషన్స్ తో చాలా క్రూరంగా ఉండబోతుందట. ఈ సినిమాకి ఆ ఫైట్ హైలైట్ గా ఉంటుందట. ప్రశాంత్ నీల్ ఈ ఫైట్ ని చాలా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. మరి వచ్చే నెల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఫైట్ ని తెరకెక్కించి ఆ తర్వాత మిగిలిన షూట్ ని కంటిన్యూ చేయాలని తాను భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నమైతే చేస్తున్నారు ప్రశాంత్ నీల్.